హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను 1 వీక్కి 2 టైమ్స్ టెంపుల్కి వెళ్తాను. అది ఎప్పుడెప్పుడనేది మీతో షేర్ చేసుకుంటాను చూడండి. ఈరోజు శుక్రవారం కదా, కంపల్సరీ శుక్రవారం దుర్గాదేవి టెంపుల్కి వెళ్తాను. ఎందుకు అంటే 1 వీక్కి ఒకసారైనా నేను వెళ్ళాలి, వెళ్ళకపోతే నాకు అవ్వదు. మళ్ళీ సండే పూట గానాపూర్లో ఎర్కమాంబ టెంపుల్ ఎర్నం తల్లి టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్ కంపల్సరీ ప్రతి సండే వెళ్తాను. ఒక సండే వెళ్ళకపోయినా ఇంకో సండే వెళ్తూ ఉంటాను. మీరు ఎప్పుడన్నా రావాలి, మాట్లాడాలి, మీట్ అవ్వాలి అనుకుంటే కంపల్సరీ ఇన్బాక్స్లో మెసేజ్ చేయడం మర్చిపోవద్దు. నాది వైజాగ్లో పూర్ణ మార్కెట్ మా ఇల్లు. చాలామంది నాకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి నుంచి అయితే నేను ఓన్ వాయిస్తోనే వీడియోస్ చేయాలనుకుంటున్నాను. నా ఓన్ వాయిస్తో వీడియోస్ చేసి మీతో కొంచెం మాట్లాడాలి అనుకుంటున్నాను. ఇలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్. నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇంకొకటి ఏంటంటే, నా ఓన్ వాయిస్తో చాలామంది వీడియోస్ చేయమని అడుగుతున్నారు. నా ఓన్ వాయిస్తో వీడియోస్ చేస్తాను. నాకు అసలు యూట్యూబ్లో మనీ రావాల్సిందే ఆగిపోయింది. ఎందుకు అంటే నా ఛానల్కి కొంచెం స్ట్రైక్ పడింది. వేరే వాళ్ళ కంటెంట్ వీడియోస్ నేను చేసిన వల్ల నా ఛానల్ మీద కొంచెం స్ట్రైక్ అయితే పడింది. నాకైతే అమౌంట్ పడే సిచ్యువేషన్లో అమౌంట్ ఆగిపోయింది. ఇప్పుడు 1 year అవుతుంది అలా ఛానల్ ఆగిపోయి. దేవుడి దయ వల్ల నా ఛానల్ కనుక నాకు వచ్చేసింది. ఛానల్ అయితే ఉంది, నాకు ఇంతని ఇచ్చారు. రీచ్ దాటితే కనుక అప్పటి నుంచి మళ్ళీ నాకు అమౌంట్ స్టార్ట్ అవుతుంది. చాలామంది అనుకుంటున్నారు యూట్యూబ్లో మనీ వచ్చేస్తుంది అని. మనీ అయితే అంత తొందరగా రాదు, చాలా కష్టపడాలి, చాలా కష్టం కూడా. నాకు అనిపించింది ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఛానల్కి ఎంత కష్టపడాలా అని. మనీ కోసం కాకపోయినా ఏదో ఇంట్రెస్ట్ చేసిన వాళ్ళకైతే కంపల్సరీ ఫలితం అయితే జరుగుతుంది. నాకు జరిగింది. అమౌంట్ పడ్డాది, దగ్గరికి తీసుకున్న సిచ్యువేషన్లో వచ్చే టైంకి నా ఛానల్ మీద వేరే ఛానల్ కొంచెం కంప్లైంట్ చేశారంట. దానివల్ల నాకు రావాల్సిన మనీ ఆగిపోయింది. కంపల్సరీ అయితే అది అప్లై చేస్తే కనుక మళ్ళీ అవుతుందంట. ఛానల్ వాళ్ళకి మెయిల్ పంపించారు. అది కనుక అయితే మాత్రం మీతో షేర్ చేసుకుంటాను. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.